వరికోత మిషన్ దగ్ధమైంది. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ముత్తుకూరు పంట పొలాల్లో వరి పంటను కోస్తున్న యంత్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిషన్ ఆపరేటర్ వెంటనే అప్రమత్తమై ఇంజిన్ ఆపేసి కిందకు దిగేశాడు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులంతా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనలో 12 బస్తాల ధాన్యంతో పాటు వరికోత యంత్రం పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 20 లక్షల మేర నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా లేదా? రౌండ్ వేసుకొచ్చే వరకు తగలబడింది కింద. నాకు సీట్ కింద మంటలు వచ్చినాయి. సీట్ కింద మంటలు వచ్చే వరకు మేము మా అబ్బాయిని పిలిచినాం వాటర్ దేమని వరకు తెచ్చినాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి దగ్గర జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఉల్లిపాయ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి 2 లారీలు దగ్ధమయ్యాయి. ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. 2 తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. గాయపడ్డ వారిని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.